ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. అందులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటాపోటీగా పడుతున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఓయూజేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్ గారు ఉన్నారు. గడ్డం శ్రీరామ్ గారు, ఏ పార్టీ గెలవాలి అనే ఆలోచన కంటే మాకేముంటుందంటే యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా ఎవరి వల్ల విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీలు రెండు ఉన్నాయి కాబట్టి వారి సమస్యలు తీర్చగలిగేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు, వారి ద్వారా కనీసం ప్రభుత్వానికి రిప్రజెంటేట్ చేసి నిత్యం ప్రభుత్వంతో కొట్లాడగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని మనం శాసన మండలికి పంపించాలని సిఫార్సు చేసే ఆలోచనతో విద్యార్థి చేసి ఉంటుందండి. ఆ మేరకు మేము ఏమంటామంటే కొందరిని సిఫార్సు చేసే ఉద్దేశాలు మాకు ఉన్నాయి. ఓకే, అది అందుకే ఎలాంటి వారికి మీరు మద్దతు తెలుపుతారు? ఇప్పుడు సహజంగా ఏంటంటే మాది ఎప్పుడూ కూడా ప్రతిపక్షం లాగానే ఉంటుంది విద్యార్థి చేసి. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో పట్టభద్రులకు సంబంధించిన సమస్యలపైన ఇంకా పూర్తి స్థాయిలో మా మనసు గెలిచే విధంగా మా దృష్టికి వచ్చిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఎవరు లేరు. సో దాని విషయంలో మేము పూర్తిగా ఒకరికి మద్దతు తెలిపే అంశం లేదు. ఒకవేళ ఈ 4-5 రోజుల్లో వాళ్ళ ఆలోచన, వాళ్ళ మేనిఫెస్టో అలాగే మమ్మల్ని కదిలించి మా దాకా చేరగలిగితే వారి విషయంలో మేము ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తాం. కానీ టీచర్స్ విషయంలో మాత్రం ఇప్పటికి విద్యార్థి నాయకత్వం అలాగే మాకు చాలామంది అందుబాటులో ఉన్న టీచర్స్తో మేము ఒక పూర్తి స్థాయి అవగాహనకు వచ్చినామండి. ఖమ్మం విషయంలో కూడా అవగాహన వచ్చినాం, ముఖ్యంగా కరీంనగర్లో కూడా మాకు పూర్తి స్థాయి అవగాహనకు వచ్చినాం. సో మేము ఒక అభ్యర్థికి చేయమని చెప్పేందుకు మేము సంసిద్ధం అవుతున్నాం. అంటే ఎవరికంటే ఇప్పుడు కరీంనగర్ నుంచి తీసుకుంటే మల్కా కొమరయ్య గారు ఉన్నారండి. మల్కా కొమరయ్య గారికి విద్యార్థి జేఏసీ తరపు నుంచి బేషరతుగా మేమేం చెప్తున్నాం అంటే పూర్తి స్థాయి మద్దతునిస్తున్నాం. కారణం ఏమిటి అని అంటే ఒక విద్యార్థి జేఏసీగా అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ అభ్యర్థులు నిలబెట్టకపోవటం వల్ల ఏంటంటే బీజేపీ కూడా ఇప్పుడు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ నుంచి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఏం జరుగుతుందంటే ఈ ప్రయత్నంలో ఒక సరైన అభ్యర్థిని నిలబడ్డాడు అక్కడ మల్కా కొమరయ్య అనేటటువంటి బీసీ వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మేము ఎప్పుడు కూడా బీసీ కావాలని కోరుకుంటున్నది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలతోనే రాజ్యాధికారం కావాలనుకునే వాళ్ళం కాబట్టి ఒక బీసీ నాయకుడు రావడం జరిగింది. ఈ నాయకుడు ఈ బీసీ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు అక్కడ రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు అక్కడ ఉపాధ్యాయ సమస్యని గాలికి వదిలేసినట్లు లెక్క అండి. రెండు పార్టీలు ఇప్పుడు బీజేపీ పాత్ర తీసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా మల్కా కొమరయ్య అనేటటువంటి వ్యక్తి ఆయన ఇన్స్టిట్యూషన్స్లో కూడా అనేక స్త్రీల సమస్యల పైన అనేక ఇష్యూస్లో కూడా ఆయన చక్కగా స్పందించి వాళ్ళకి లీవ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసిన వ్యక్తి. ఇక దాన్ని పక్కన పెడితే ఈ ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా జీపీఎఫ్ ఫండ్ గురించి మాట్లాడాలి, అలాగే వాళ్ళకి పిఆర్సీ గురించి మాట్లాడాలి, వేతనాల గురించి, అలాగే మెటర్నిటీ లీవ్స్ విషయంలో మాట్లాడాలి, అలాగే వాళ్ళకి ఈఎల్స్ సిఎల్స్ విషయంలో మాట్లాడాలి, అలాగే వాళ్ళకి పెండింగ్ ఉన్న బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవి మాట్లాడాలి. ఇప్పుడు చెన్నూరు లాంటి ఏరియా ఉంది, మొన్న మల్కా కొమరయ్య గారు ఒక సతీష్ అనే సార్తో చెప్పారట. అది వాస్తవానికి మున్సిపాలిటీ. అక్కడ గ్రామ పంచాయతీ లెవెల్లోనే వీళ్ళకి జీతాలు ఇచ్చేటప్పుడు ఉద్యోగులకి టీచర్లకి గ్రామ పంచాయతీ జీతాలు ఇస్తున్నారు. అంటే గ్రామ పంచాయతీలో టీఏడిఏలు ఉంటాయి కదా, ఆ రేంజ్లో ఇస్తున్నారు. అంటే పట్టణానికి ఒక టీఏడిఏ ఉంటుంది, అలాగే గ్రామ పంచాయతీకి ఒక టీఏడిఏ ఉంటుంది. అంటే ప్రభుత్వం తను నిర్ణయించిన మున్సిపాలిటీ అనే ప్రాంతానికి అది 5 ఏళ్ళు దాటిపోయింది. మున్సిపాలిటీ అయినటువంటి ప్రాంతంలో వాళ్ళు జీతం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే టీఏడిఏలు గ్రామ పంచాయతీ లెవెల్లో ఇస్తున్నారు. మళ్ళీ వీళ్ళు పన్నులు ఉపాధ్యాయుల మీద వీళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి దాని మీద కూడా టీఏడిఏలు ఏ విధంగా మారుస్తున్నారు అని అంటే అది వీళ్ళు గ్రామ పంచాయతీ లెవెల్లో ఇస్తున్నారు, వీళ్ళు కట్టేటప్పుడు మాత్రం మున్సిపాలిటీ లెవెల్లో కడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపైన ఈ మల్కా కొమరయ్య గారు అవగాహన కలిగి మాట్లాడుతున్నారు ఆ వ్యక్తులతో. బీజేపీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుండొచ్చు. అది ఖచ్చితంగా కాకపోవచ్చు అండి. ఎందుకనంటే వారు ఇక్కడ నిలబడలేదు, ఖమ్మంలోనూ నిలబడలేదు. సో మొన్న లేదు, అలా ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు పొత్తులో కూడా ఎలక్షన్స్లోకి వెళ్ళలేదు, ఉండదనే మేము అనుకుంటున్నాం, మా అభిప్రాయం మేరకు. ఎందుకంటే కవిత ఇప్పుడు గ్రాడ్యుయేట్స్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా అభ్యర్థిని పూర్తి స్థాయిలో నిలబెట్టినట్టు కనపట్లేదు. ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించి చాలా ప్రభుత్వాలు, ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా జీపీఎఫ్ ఫండ్ మొత్తం ఖాళీ, వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడం లేదు. సరే దాన్ని పక్కన పెడితే హెల్త్ కార్డులు లేవు, ఈఎల్స్ అనేవి ఇవ్వరు, సిఎల్స్ పూర్తిగా ఇవ్వరు, లేడీస్ మెటర్నిటీ లీవ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, పిఆర్సీ అనేది రాలేదు, పిఆర్సీ బదులుగా ఐఆర్ ఇచ్చారు 2 సార్లు. ఇట్లా అనేక సమస్యలన్నీ కూడా కేంద్రీకృతం అవుతున్నాయి ప్రభుత్వం దగ్గర.
కాబట్టి ప్రభుత్వం చేయాల్సినవి చేయకుండా వెనక్కి వెళ్తుంది. మాకు బడ్జెట్ లేదనేది వాళ్ళ ఇంటర్నల్ కారణం. నీకు బడ్జెట్ ఉన్నా లేకపోయినా జీపీఎఫ్ ఫండ్ రూపాయి ముట్టుకోకూడదు, అది ఖాళీ చేసినాం. నీకు బడ్జెట్ ఉన్నా లేకపోయినా, నువ్వు పథకాలు నడిపినా నడపకపోయినా దేశాన్ని నిర్మించేటటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయులకు సంబంధించి అతి తక్కువే వేతనమే. ఇతర దేశాల్లో, కొన్ని దేశాల్లో అయితే హైయెస్ట్ శాలరీ ఉపాధ్యాయులకు ఉంటుంది. అటువంటి వాటిని ఇవ్వకుండా వీళ్ళు తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మల్కా కొమరయ్య లాంటి అభ్యర్థి ఏంటంటే ఎక్కడ ఏ విషయంలోనూ రాజీ పడ్డు. దట్టు వాళ్ళ పార్టీ ఫస్ట్కి రావాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ రైట్ పర్సన్ అవుతారు ఉపాధ్యాయులకి. ఆ పర్సన్ ఇంకోటి, ఆయనకు ఉన్నటువంటి డెడికేషను, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చదువుకొని పోయినటువంటి వ్యక్తి, బీసీ వ్యక్తి, అలాగే అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో పోరాడగలిగేటటువంటి వ్యక్తిగా మేము విశ్వసిస్తున్నాం. ఎందుకు అని అంటే ఆయనకు ఉన్నటువంటి క్యాలిబర్ విషయంలో కానీ, ఆయనకు ఉన్నటువంటి డెడికేషన్లో కానీ ఎక్కడ వెనక్కపోవడం అనేది ఇప్పుడు మాకున్నటువంటి నమ్మకం. ఇంకోటి, ఇక్కడ ఒకానొక సమయంలో ఏమవుతుందంటే కొందరు హారం పెట్టుకుంటారు, అది వాళ్ళకి అందం వస్తుంది. కానీ కొందరు హారం పెట్టుకుంటే ఆ హారానికి అందం వస్తుంది. అదిగో ఆ వ్యక్తి మల్కా కొమరయ్య అవుతుంది. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే కాలం విజేతను ఎత్తుక్కుంటుంది కదా, ఆ విజేత మల్కా కొమరయ్య గారు. ఎందుకనంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లేదు, ప్రధాన ప్రతిపక్షం లేదు, టీఆర్ఎస్ లేదు, బీఎస్పీ మనకు తెలిసింది అంతంత మాత్రమైనటువంటి అంతంత మాత్రం కూడా కాదు, కానీ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. ఇంకా వేరే ఏ ప్రధాన పార్టీలు ఏవీ లేనప్పుడు మరి ఉన్న వాళ్ళే కదా. ఒకటి, అతనికి పార్టీ నుంచి అభ్యర్థిత్వం ఉంది. రెండు, ఆయనకు సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉంది. స్త్రీల గురించి ఆయన ఇన్స్టిట్యూషన్స్లో కూడా స్త్రీలకు అనేక రకాలైనటువంటి ఎగ్జామ్షన్స్, ఒక పూట మాత్రమే మధ్యాహ్నం 2-3 గంటలకు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా స్త్రీల విషయంలో కూడా వాళ్ళకి పూర్తి స్థాయి అయినటువంటి వాళ్ళకి మెటర్నిటీ లీవ్సే కావచ్చు, ఈఎల్సీ కావచ్చు, ప్రతిదీ ఇచ్చే ఉద్దేశాలు అతను కలిగి ఉన్నాయి. కొందరు మాకు సతీష్, మా మనీ, మన టీచర్స్ని మాట్లాడే సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా ఆయన భావాలు ఆయన వ్యక్తీకరించినప్పుడు ఆయన వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఒక పార్టీ అని చెప్పి మేము మద్దతు ఇచ్చే పరిస్థితి లేదండి. వ్యక్తిగతంగానే. ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీలో తీసుకుందాం. కిషన్ రెడ్డి గారు వ్యక్తిత్వాన్ని బట్టే ఆయన పార్టీ ఉంటే ఉండొచ్చు ఆయనతో పాటు, కానీ పార్టీ కంటే కూడా ఆయన వ్యక్తిత్వం మీద ఎక్కువ ఆధారపడి ఓట్లేసే అవకాశం ఉంది తెలంగాణ, హైదరాబాద్. అలాగే మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, ఆయనకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చింది. ఎందుకని? సామాజిక అంశం. సో వీళ్ళందరూ కూడా యూనిక్ పర్సనాలిటీస్, కొద్దిమందే ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే సొసైటీ మొత్తం కూడా వాళ్ళకి బేషరతుగా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అంజిరెడ్డి గారికి ఎట్లుంది అనుకోవచ్చు? ఇప్పుడు అంజిరెడ్డి గారికి సంబంధించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఈఎల్స్ గురించి ఆయన ఏ రోజైనా మాట్లాడిందా? లేదు. వీటి గురించి పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రత్యక్షంగా చేయట్లేదండి కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళంతా కూడా పరోక్షంగా అభ్యర్థులను పెడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కొట్లాడడానికి ఒక స్థాయి దాటితే వాళ్ళు కొట్లాడరు. ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. కానీ కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళగలిగే వ్యక్తి ఎవరైనా అంటే ఇక్కడ ఒక కొమరయ్య ఉన్నారు కాబట్టి కొమరయ్య సార్ పేరే చెప్తున్నాం. గ్రాడ్యుయేట్స్ విషయంలో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గ్రాడ్యుయేట్స్ లెవెల్లో ఉన్నటువంటి ఏ అభ్యర్థి కూడా, ఇందాక మనం చెప్పిన రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి వాళ్ళు స్టేట్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళు మేము ఇది చేస్తాం, దీన్ని ప్రభుత్వాన్ని అడుగుతాం అనేటటువంటి ఆలోచన లేదు. టీచర్స్ ఎమ్మెల్సీలో ఇందులో క్లియర్గా ఉన్నాడు, ఒక వ్యక్తి క్లియర్గా ఉన్నాడు. పోతే అది ఖమ్మం తీసుకుంటే అక్కడ నుంచి కొట్లాడటంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు అనేక సార్లు ఉపాధ్యాయుల సమస్యల గురించి మాట్లాడారు. కానీ అక్కడ వరకే జరుగుతుంది. ఒక కొమరయ్య గారికి ఆయనకున్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన అంతకంటే ఎక్కువ చేయగలడు కొమరయ్య గారు. కానీ అలుగుబెల్లి నరసింహరావు గారు ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ ఊకోవడం జరుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువ కొట్లాడడానికి ఆయనకి ఒక వేదిక లేదు, అంతకుమంది ముందుకు పోలేడు. సో ఒక మాట చెప్పాలంటే ఒక ఇంత పార్టీ అని కాదు, కానీ ఆయనకి కొంచెం సాంప్రదాయంగా ఉన్న పెద్ద ఓట్లు ఆయన కొద్దిగా ఫేవర్గానే ఉన్నాయి అతనికి ఒక్కడికి. ఎవరికి? అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి ఉన్నాయి. మొన్న కూడా అడిగిన వాళ్ళకి చెప్పాము మేము, మాకు పర్టికులర్గా ఏ వ్యక్తి పైన సదాభిప్రాయం లేదు. నర్సిరెడ్డి గారు అయితే ఆల్రెడీ మాట్లాడుతున్న వ్యక్తి, మరి మీరు ఆలోచన చేయండి అని అక్కడ సూచన చేసినాం. అక్కడ వాళ్ళందరికీ కూడా, నాది కూడా ఖమ్మం జిల్లా కాబట్టి చేసినాం. సో ఈ విధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మీ రైట్స్ సాధించుకోవడానికి ఒక సరైనటువంటి అభ్యర్థిత్వం ఇక్కడైతే కరీంనగర్లో అయితే మల్కా కొమరయ్య గారు ఖచ్చితంగా. ఇక ఈ సందర్భంగా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల గురించి మేము ఒక వారం లేదా 5 రోజుల లోపల మేము పూర్తి స్థాయి సమాచారం తీసుకొని ఏ అభ్యర్థి సూటబుల్ ఉంటాడో ఆ విషయంలో మేము జేఏసీ తరపు నుంచి మరొక ప్రకటన చేస్తాం. సో మొత్తానికైతే ఇక్కడ టీచర్స్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్యకి అవకాశం ఉందంటూ కూడా తెలుపుతున్నారు.